వెల్కమ్ టు శ్రీరామ్ తెలుగు. ఫ్రెండ్స్, ఎవరికైతే రేషన్ కార్డులు లేవో వాళ్ళకు లేని వారికైతే మనకు గవర్నమెంట్ నుంచి అయితే మనకు కొత్తగా ఈ యొక్క పాములు అయితే వచ్చినాయి. మనం ఈ యొక్క పామును మనము స్టెప్ బై స్టెప్ ఎలా ఫిల్ చేయాలో తెలుసుకున్నాము. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానల్ కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి వీడియోస్ ఏమైనా చేస్తే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, దరఖాస్తుదారు వివరాలు. ఇక్కడ దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు అయితే ఇక్కడ రాయాలా. నేనైతే శ్రీరామ రవి అని చెప్పి రాశాను. నేను ఒక అబ్బాయి పేరు రాశాను. మీరైతే దాదాపు ప్రతి ఒక్కరైతే అమ్మాయి పేరు రాయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇతనికి ఏంటంటే మనకు రేషన్ కార్డు లేదు అండ్ పెళ్ళి అయింది, కానీ వాళ్ళ భార్య పేరు అనేది వీళ్ళ పేరు మీద యాడ్ కాలేదు కాబట్టి నేను ఓన్లీ అబ్బాయి పేరు మాత్రమే రాశాను. మీరు ఖచ్చితంగా మీ యొక్క భార్య పేరు కానీ, రేషన్ కార్డు లేకపోతే భార్య పేరు కానీ, అండ్ మీకు పెళ్లి కాకపోతే మీ అమ్మ పేరు అయితే రాయాలా. ఒక రేషన్ కార్డు రాకపోతే ఖచ్చితంగా అమ్మాయి పేరు మాత్రమే రాయాలా. అబ్బాయి పేరు ఎవరు రాస్తారంటే వాళ్ళ భార్య పేరు ఆధార్ కార్డులో వీళ్ళ పేరు మీద మార పేరు చేంజ్ కాకపోతే వాళ్ళ తల్లిగారి పేరు మీద ఉంటే అప్పుడైతే అబ్బాయి పేరు రాయాలా. అండ్ ఇక్కడ లింగం ఉన్న కాడ మేల్ అంటే అమ్మాయి, ఇక్కడ అబ్బాయి పేరు ఇస్తే అబ్బాయి, అమ్మాయి పేరు ఇస్తే అమ్మాయి అని చెప్పి మేల్ ఫీమేల్ అని చెప్పి రాయాలా. కులం వచ్చేసరి నాది బీసీబీ అంటే ఇతను బీసీబీ కాబట్టి నేను బీసీబీ అని రాశాను. అండ్ పుట్టిన తేదీ డేట్ ఆఫ్ బర్త్ అయితే రాయాలా. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే రాయాలా. వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ రాయాలా. దాంతోపాటు ఇక్కడ వృత్తి అని చెప్పింది కదా, ఇక్కడ వాళ్ళు అగ్రికల్చర్ అయితే అగ్రికల్చరు, ఏంది లేబర్ అయితే లేబరు, ఇంకేదైనా అనుకుంటే అక్కడ రాయొచ్చు. అండ్ ఇతని యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలా. దాంతోపాటు ఇతనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమ్మాయి అయితే వీళ్ళకు కొడుకులు బిడ్డలు ఎవరు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళ పేరు అండ్ ఇక్కడ వాళ్ళకు ఇతనికి వీళ్ళు ఏమవుతారు అండ్ సంబంధం అన్నట్టు అండ్ లింగ అంటే మేలా ఫీమేలా అండ్ ఇలా పుట్టిన తేదీ అండ్ వీళ్ళ కొడుకు బిడ్డలు వాళ్ళు ఉంటే వీళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు సేమ్ టు సేమ్ బిడ్డల కొడుకులు అన్న పేరు ఇక్కడ వాళ్ళకి ఏమవుతారో రాయాలా. వాళ్ళ అమ్మాయి అబ్బాయా అండ్ వాళ్ళ పుట్టిన తేదీ వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలా. దాంతోపాటు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే చిరునామా అని చెప్పింది కదా, వాళ్ళ ఊరి పేరు రాయాలా. ఊరి పేరు మొత్తము గ్రామ పంచాయతీ, మండలం, కడము అన్ని మన కోడ్తో చూడండి. ఇక్కడ విలేజ్ వచ్చేసరికి దత్తజిపేట, అల్లంపల్లి, కడెం, నిర్మల్, తెలంగాణ 504203 ఇలా మనము వాళ్ళ పూర్తి అడ్రస్ రాయాలా. నెక్స్ట్ మనకి ఇక్కడ వాళ్ళ ఇంటి నెంబర్ 21 మాదైతే 21 ఇతంది. మీరు మీ యొక్క ఇంటి నెంబర్ రాయాలా. వార్డ్ నెంబరు మాకు లేదు కాబట్టి మేము రాయలేము. మీకు వార్డ్ నెంబర్ ఉంటే వార్డ్ నెంబర్ రాయాలా. మీ మున్సిపాలిటీ ఏదైతే వస్తుందో అది రాయాలి. ఇక్కడ గంగాపూర్ కాబట్టి గంగాపూర్ రాశాను. మండలం వచ్చేసరికి మీ మండలం కడెం కాబట్టి కడెం రాశాను. మీకు ఏ మండలం అయితే అది రాయండి. మీ యొక్క జిల్లా రాయండి. అండ్ టోటల్గా మీరు మొత్తం అయితే తెలుసుకున్నాక ఈ యొక్క పేపర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు రసీదు అని చెప్పింది. వార్డ్ నెంబర్ ఉంది, దరఖాస్తు సంఖ్య ఉంది, శ్రీమతి శ్రీ, తండ్రి భర్త పేరు. ఈ యొక్క ఫారము ఓన్లీ మీరు ఏం చేయదు, ఓన్లీ యొక్క ఫస్ట్ పేజ్ మాత్రమే ఫిలప్ చేసేసి అండ్ ఈ యొక్క ఫారం అలాగే ఇచ్చేయండి. కాకపోతే మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ మర్చిపోయండి. ఇక్కడ వాళ్ళ దరఖాస్తుదారు సంఖ్య అని చెప్తుంది. అది కింద ఒక ఫోటో చూడండి. ఈ యొక్క ఫోటో మాత్రం ఖచ్చితంగా 100% మీరు అతికించాలా. అది గమ్తో కానీ ఏదైనా పిన్ పంచుతో కానీ మీరైతే ఖచ్చితంగా అతికించాలా. ఇది మాత్రం ఫ్రెండ్స్, ఇంత సింపుల్ మ్యాటరు. ఇలా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాపర్గా ఫిల్ చేసేసి వెనకాల ఒక మనకు చెప్పాను కదా ఇది వస్తుంది, కానీ దీన్ని ఏం ఫిల్ చేయ అవసరం లేదు. ఎలాగున్నదో అలాగైతే మనము మన గ్రామ పంచాయతీ కారాబారి కానీ సర్పంచ్ కానీ ఇచ్చేయాలన్నమాట. ఇచ్చేస్తే మీకు ఎవరికైతే కొత్త వాళ్ళకు రేషన్ కార్డు లేవో వాళ్ళకు రేషన్ కార్డులు మనకు వైట్ రేషన్ కార్డు వస్తాయి, ఏమొస్తుందో తెలియదు. కాకపోతే రేషన్ కార్డులు అయితే వస్తాయి. ఒకవేళ ఈ ఫారం అనేది మనకు గ్రామ పంచాయతీ కారాబారి దగ్గర, సర్పంచ్ దగ్గర, గ్రామ పంచాయతీలో దొరుకుతుంది, మీ సేవలో కూడా దొరుకుతుంది. ఒక ఫ్రెండ్స్ చూసారు కదా స్టెప్ బై స్టెప్ ఎలా ఫిల్అప్ చేయాలో. సింపుల్ ఇంతే. ఇలా ఫిల్అప్ చేసేసి ఇచ్చేసేయండి. మీ యొక్క కారాబారి సర్పంచ్ కానీ గ్రామ పంచాయతీ ఇచ్చేసేయండి.